ఫ్రెండ్స్, నేను డాక్టర్ అజహర్, కార్డియాలజిస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హార్ట్ అటాక్, గుండెపోటును నివారించుకోవడానికి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, దాని గురించి మాట్లాడదాం. గుండెపోటు, హార్ట్ అటాక్ నివారించడానికి రెండు ఫండమెంటల్స్ ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇంకొకటి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్ ఆర్ ట్రీట్మెంట్ అంటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ కొద్దిసేపు 30 నుంచి 45 మినిట్స్ వరకు, 30 to 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. వాక్ కానీ, జాగింగ్ కానీ. మన డైట్, హెల్తీ డైట్ తీసుకోవాలి. డైట్లో రెగ్యులర్గా మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే పళ్ళు, ఆకుకూరలు అలాంటివి మనం డైట్లో తీసుకోవాలి. నూనె పదార్థాలు, ఫ్యాట్, కొవ్వు పదార్థాలు, ఉప్పు, కారం వంటివి తగ్గించుకోవాలి. నాన్ వెజ్ తగ్గించాలి. ఇంకొకటి మన స్లీప్ హ్యాబిట్స్ను సరి చేసుకోవాలి. కరెక్ట్ టైంగా పడుకోవాలి. ఇంకొకటి మన స్ట్రెస్ని, మన లైఫ్లో ఉన్న స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొకటి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్లో వస్తుంది. ఎవరికైతే బీపీ, షుగర్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ ఉంటుందో వాటిని మనం కంట్రోల్లో చేసుకోవాలి. కరెక్ట్గా మెడిసిన్స్, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి టైమ్లీ మనం డాక్టర్ని కలుస్తూ ఉండాలి, వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అనేది, ఇది రెండిట్లో వస్తుంది లైఫ్ స్టైల్లో, రిస్క్ ఫ్యాక్టర్స్లో. అది స్మోకింగ్ అండ్ ఒబెసిటీ. స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మానేయాలి. ఇంకొకటి ప్యాసివ్ స్మోకింగ్ అంటారో, దాన్ని కూడా మానేయాలి. ఇంకొకటి వెయిట్, ఒబెసిటీ, ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు మళ్ళీ దాన్నే మనం ఎక్సర్సైజ్, డైట్తో కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.